బాగుంది బాలేదు ఏమంత ఏం లేదు యాక్చువల్ రామ్ గోపాల్ వర్మ అంటే లైక్ జిఎస్టీ గుర్తొచ్చేలాగా ఉంది. అంటే లైక్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ నథింగ్. మూవీ అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు. బట్ నాగార్జున పరంగా ఓకే. అంటే షాల్ని మైరా సరే నాకు హీరోయిన్ అంత తప్పించి ఇంకా మూవీ అంత నథింగ్. సో బోరింగ్. లైక్ ఎక్కువ అంత కొంచెం హెడేక్ వచ్చే మూవీని. అంటే రామ్ గోపాల్ వర్మకి లైక్ శ్రీరెడ్డిని అడ్డం పెట్టుకున్న పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ మీద చేసే కాన్సన్ట్రేషన్ మూవీస్ పెడితే ఇంకా బాగుండేది. లేకుంటే జిఎస్టీ మియా మాల్కోవాతోనే తీసుకొస్తుంది మూవీస్. అంటే రామ్ గోపాల్ వర్మ గారు ఆఫ్టర్ 28 years తర్వాత నాగార్జున గారు కలయిక శివ తర్వాత వచ్చిన సినిమా ఎక్స్పెక్టేషన్స్ చాలా స్పీక్లో ఉంటాయి. బికాజ్ వర్మ గారు నాగార్జున గారు ట్రెండ్ సెట్టింగ్ మూవీ శివ, ఇప్పటికీ శివ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉన్నంత వరకు శివ. ఇలాంటి సినిమా తీసిన వర్మ గారు ఇలాంటి సినిమా తీయడం చాలా బాధాకరం అని చెప్పచ్చు. అండ్ ఏంటంటే కథాబలంలో సినిమా ఆయన వర్మ గారు టేకింగ్, ఆయన స్థాయి, ఆయన స్థానం లేదు, అందరికీ తెలుసు. టాలీవుడ్ నుంచి వెళ్ళి బాలీవుడ్ని షేక్ చేసిన డైరెక్టర్, వన్ ఆఫ్ ద మోస్ట్ డైరెక్టర్ వాంటెడ్ డైరెక్టర్ వర్మ గారు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ వర్మ గారు. అలాంటి వర్మ గారు ఇలాంటి సినిమా తీయడం చాలా బాధ. అండ్ ఇంకోటి ఆ శ్రీరెడ్డి పైన పవర్ స్టార్ పైన కొంచెం పెట్టే దృష్టి, కొంచెం స్టోరీ పైన పెట్టండి సార్, బెటర్ దానిపైన పెట్టేది ఎందుకు సార్? అనవసరం టైం లేదు. ఈ స్థాయి ఎక్కడ, మీరే ఎక్కడ? అలాంటి పిచ్చి స్క్రీన్లు చేయడం, మళ్ళీ మిమ్మల్ని వేరే వాళ్ళు తిప్పితే యాజ్ ఎ ఫ్యాన్గా నాకు కొంచెం బాధగా ఉంటుంది. మిమ్మల్ని అట్లా తిట్టించుకోవడం అనేది ఇస్ నాట్ రాంగ్. అట్ ద సేమ్ టైం నాకు ఏంటంటే నాకు పవర్ స్టార్ అంటే నాకు ప్రాణం, మీరంటే ఇష్టం. మీకు ఎలా ఉంటుందంటే నాకు అన్బ్యాలెన్సింగ్గా ఏమీ అర్థం కావట్లేదు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ప్రాబ్లమ్స్ని. అండ్ ప్లీజ్ నెక్స్ట్ టైం చేస్తే ఒక మంచి లవ్ స్టోరీ చేయండి, లేదంటే హర్రర్ చేయండి. దెయ్యం 2 పెట్టి జేడి గారిని పెట్టి తీయండి, చూస్తాం. అంతేగాని ఇలాంటి సినిమాలు అసలు మీరు ఎందుకు చూస్తారో నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఏమైనా క్లారిటీ ఉందా సార్ సినిమా పైన? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.